जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామర్తి ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. నవమ స్కంధంలో ఉన్నాం. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు ఊర్వశి పురూరవుల గాథను తెలియజేశారు. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని ఈ భాగవత గాథలను తెలియజేస్తున్నారు. సుఖ మహర్షి పురూరవుడు ఊర్వశిని కలిసిన అనంతరం ఊర్వశికి జన్మించిన పుత్రులతో వంశం కొనసాగింది. అలా కొనసాగిన వంశంలో చంద్రవంశంలో కుశాంబుడు అనేవాడు జన్మించాడు. అతనికి గాది అనే మహారాజు జన్మించాడు. ఆ గాది రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది అనే సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు జమదగ్ని మహర్షి వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించారు. సత్యవతిని గాది జాతను కన్యను విప్రుడు రుచికొండు వేడుకొనిన గాధియు సుతకీడు గాడని తెల్లని నవకంపు మేనులు నల్ల చెవులు గల గుర్రముల వేయు కన్యకు నీవుంకు ఇచ్చిన గూతురు నిత్తుననిన వసుధామరుండును వరుణుని కడకేగి హరుల తెచ్చిన గూతునాతడిచ్చే నా మహాత్ముసతియు నత్తయు కొడుకుల గోరి ఎడుగనీయ కొనియ తండు విప్రరాజ మంత్ర వితతుల వేల్పించి చరువు చేసి గృంక జనియ నదికి. జమదగ్ని మహర్షి జన్మించిన వృత్తాంతాన్ని చెప్తున్నారు సుఖ మహర్షి. గాది అనే మహారాజుకు సత్యవతి అనే కుమార్తె ఉంది. ఈ సత్యవతి అనే కుమార్తె చాలా అపురూపమైన సౌందర్యవతి. ఒకరోజు రుచికుడు అనే బ్రాహ్మణుడు గాది మహారాజు దగ్గరకు వచ్చి నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. ఈ రుచికుడు బ్రాహ్మణుడు చాలా గొప్ప మంత్రవేత్త, ఆయన తపశ్శాలి, కానీ తన కుమార్తెకు సరైన ఈడు కాడు అని గాది మహారాజు అనుకున్నారు. అనుకుని ఇవ్వడానికి ఇష్టపడక అలా చెప్పడానికి బ్రాహ్మణులకు చెప్పడానికి శంకిస్తారు కదా, అందుకని ఏమని చెప్పారంటే చక్కనివి తెల్లని శరీర వర్ణం కలవి నల్లని చెవులు కల గుర్రాలు 1000 గనక మీరు కన్యాశుల్కంగా ఇస్తే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. ఆ రుచికుడు అనే తపశ్శాలి ఆయన వెంటనే అలాగే అని ఆ బ్రాహ్మణుడు వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వరుణుణ్ణి స్తుతించి నాకు ఇలాంటి గుర్రాలు కావాలి అని అడిగితే ఆయనకు వరుణుడు అలాంటి గుర్రాలను 1000 తెచ్చి ఇచ్చాడు. ఇస్తే రుచికుడు గాది మహారాజుకు ఈ 1000 గుర్రాలను అప్పచెప్పాడు. దాంతో గాది మహారాజుకి అతనికి తన కూతుర్నిచ్చి వివాహం చేయడం తప్పలేదు. కూతుర్నిచ్చి వివాహం చేశాడు. సత్యవతి అతని తల్లి కుమారులు కావాలని ఇద్దరిని రుచికుడిని అడిగారు. రుచికుడు గొప్ప తపస్శాలి, అందుకని అత్తగారును భార్య ఇద్దరు కూడా, సత్యవతి భార్య అత్తగారికి కూడా నాకు తమ్ముళ్ళు కావాలని సత్యవతి అడిగింది, అలాగే నాకు పిల్లలు కావాలని అడిగింది రుచికుడిని. అడిగితే ఆయన వెంటనే ఏం చేశాడంటే బ్రాహ్మ మంత్రాలతో క్షత్రియ మంత్రాలతో 2 హవ్యాలను తయారు చేసి వాటిని తన తపశక్తితో వాటిని మహిమాన్వితమైనవిగా చేసి అత్తకు భార్యకు ఇద్దరికి వేరువేరుగా ఏర్పాటు చేసి, హవ్యం అంటే తినే పదార్థం ఏర్పాటు చేసి ఆయన స్నానం చేసి రావడానికి వెళ్ళారు, నదికి వెళ్ళారు. ఈ లోపల సత్యవతి చూసింది, తనకు విడిగా తన తల్లికి విడిగా ఇస్తే తనకు పుట్టబోయే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారేమో, తన తల్లికి అలాంటి పుత్రులు పుట్టాలి అనే కోరికతో ఆవిడేం చేసిందంటే బ్రహ్మ మంత్రాలతో వేర్చిన చనువునేమో తల్లికి ఇచ్చేసి క్షత్రియ మంత్రాలతో తల్లి కోసం ఏర్పరిచిన దాన్ని తాను అట్టే పెట్టుకుంది. నిజానికి రుచికుడు బ్రాహ్మడు కాబట్టి బ్రాహ్మడికి పుట్టబోయేవాడు బ్రాహ్మణుడు అయి ఉండాలి, అలాగే క్షత్రియుడికి గాది మహారాజుకు పుట్టబోయేవాడు క్షత్రియుడు అయి ఉండాలి అని రుచికుడు భావించాడు. కానీ సత్యవతి ఏం చేసిందంటే ఈ రెండింటిని మార్చి తన తల్లికేమో బ్రాహ్మణ మంత్రాలతో ఉన్న హవిస్సును, తాను క్షత్రియ మంత్రాలతో ఉన్న దాన్ని తీసుకుంది. ఆ సమయానికి రుచికుడు వచ్చి ఈ సరువులు 2 వేరు పడిపోవడం చూసి భార్యతో ఇలా అన్నాడు, తల్లి చరువు నీవు దాల్చి నీ చరువేల తల్లి పాలనెడితే తలనేత్ర
కొమ్మ ఇంక నీకు క్రూరుడు పొట్టు మీ అమ్మ బ్రహ్మ విధుని ననగుగాంచు. ఇదేంటి ఇలా చేసావు సత్యవతి? నీ కొరకిచ్చింది నీ తల్లికిచ్చావు, నీ తల్లి కోసం ఏర్పాటు చేసింది నువ్వు గ్రహించావు. దాని ఫలితం ఏంటో తెలుసా? నీకోమో బ్రాహ్మణుడు పుట్టాలి, అలాంటిది నీకు పరమ క్రూరుడు జన్మిస్తాడు. మీ తల్లి గారికి పుణ్యాత్ముడైన బ్రహ్మవేత్త జన్మిస్తాడు సుమా అని అన్నాడు. అనేసరికి భర్త చెప్పేసరికి సత్యవతి ఆవిడ చాలా బాధపడింది, భయపడింది. తన అపరాధానికి వగచి ఆయనకు మొక్కి నమస్కరించి మీరు ఏదో ఒకటి మార్పు చేయండి అని అడిగింది. అంటే అప్పుడు ఆయన కొంచెం జాలిపడి, సరే అయితే నీ కొడుకు సాధువు అవుతాడు, సాధువైన వాడు నీకు పుడతాడు, కానీ నీ మనుమడు క్రూరుడు అవుతాడు కాక యుద్ధాలు చేస్తాడు అని సముదాయించాడు. తర్వాత సత్యవతికి రుచికుడికి జమదగ్ని మహర్షి జన్మించారు. సత్యవతి కౌశికి అనే నది పేర లోకపావనిగా ప్రవహించింది. జమదగ్ని రేణు కుమార్తె రేణుకను వివాహం ఆడాడు. వసుమనుడు మొన్నగు కుమారులను కూడా పొందాడు. పురుషోత్తమునం శంభున ధన జమదగ్నికి జనించే ధన్యుడు రాముండిరువది యొక్క మరి నృపతుల శిరముల జక్కడిచే తనదు చేగొడ్డంటన్. పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు అంశగా పరశురాముడు జమదగ్నికి పుత్రుడిగా జన్మించాడు. తన గొడ్డలితో 21 పర్యాయాలు క్షత్రియులందరినీ సంహరించాడు అనేసరికి సుఖమహర్షి అలా చెప్పేసరికి పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు, పరశురాముని చరిత్ర చెప్తున్నారు సుఖమహర్షి. ఏటికి జంపే రాముడవనీషుల బల్వుర వారి యందు తప్పేటిది విప్రుడయ్యునతడేటికి రాజస తామసంబులన్ వాటము పొందే భూభరము వారితమౌటది ఏ విధంబు నా మాటకు మౌని చంద్ర మరు మాట ప్రకాశముగాగ చెప్పవే. ఓ మహానుభావ, పరీక్షణ్ మహారాజు అడుగుతున్నాడు, ఎలాగా, ఎందుకని పరశురాముడు రాజులను అలా చంపడానికి కారణం ఏంటి? 21 సార్లు భూమి మీద క్షత్రియులను వధించాడు అని చెప్తే ఎందుకు వాళ్ళని అలా చంపడానికి కారణం ఏంటి? వాళ్ళు చేసిన తప్పేమిటి? బ్రాహ్మణుడైన ఆ రాముడు రాజస తామస గుణాలను ఎందుకు అలవర్చుకున్నాడు? అలా భూభారం తగ్గిందంటారు కదా, అదేలాగా మునిసత్తమా, దయచేసి నాకు తేట తెల్లమయ్యేట్టు వివరించండి అన్నారు. అంటే అప్పుడు ఆ మాటకు సుఖ మహర్షి ఇలా చెప్పుకుంటూ వచ్చారు, పరశురామ చరిత్రను చెప్తున్నారు. హైహయాధీశ్వరుండర్జనుండను వాడు ధరణీశ్వరులలోన తగినవాడు పురుషోత్తమాంశాంశు పుణ్య దత్తాత్రేయు నారాధనము చేసి అతని వలన బరపంథి జయమును బహు సహస్రంబు నణిమాది గుణములు యశము బలము యోగీశ్వరత్వంబు నోజయు తేజంబు జడని ఇంద్రియములు సిరియుబడసి గాలి కైవడి సకల లోకంబులందు తనకు పోరాని రారాని తలములేక ఎట్టిచోనైన తన యాజ్ఞ ఏపు మిగుల ధరణి వెలుగొంది విణవీధి ధరణి మాట్కి. సుఖ మహర్షి చెప్తున్నారు, హైహయ వంశంలో కార్తవీర్యార్జనుడు అనేవాడు పుట్టాడు. వాడు ఆ రోజు రాజుల్లో చాలా ఎన్న తగినవాడు. ఆయన పురుషోత్తమాంశ సంభూతుడైన దత్తాత్రేయుణ్ణి ఆరాధించాడు. ఆ దత్తాత్రేయుణ్ణి ఆరాధించి శత్రువులను జయించాడు. అలాగే అనేకమైన కోరికలను పొందాడు, కోరికలు తీర్చుకున్నాడు. 1000 చేతుల్ని పొందాడు, అణిమాది సిద్ధులను పొందాడు. కీర్తి, బలం, యోగేశ్వరత్వం, ఓజస్సు, తేజస్సు, ఇంద్రియాలకు క్షీణత లేని పటుత్వం, ఐశ్వర్యం మొదలైన వాటిని అన్ని పొందాడు. వాయువులాగా సర్వలోకాలకు రాకపోకలు సాగిస్తూ అన్ని చోట్ల తన అధికారం చెల్లేట్లు ఆకాశ వీధిలో సూర్యునిలాగా భూమి మీద వెలుగొందుతున్నాడు ఈ కార్తవీర్యార్జునుడు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వసత్వము అనే అణిమాది సిద్ధులను పొందాడు అతను. ఒకసారి ఏమైందంటే, ఒకనాడా మనుజేంద్రుడంగనలతో నుద్దాముడై వీటనుండక రేవా నది కేగియందు తెలి నీటంజల్లు పోరాడి దీర్ఘకరాబ్జంబుల నానది జలములం గట్టెన్ వడిన్నీరు మూలకు బెల్లుబ్బి రణాగతుండైన యాలంకేశు పైదొట్టగన్. ఒకరోజు ఏమైందో తెలుసా? ఒకరోజు
ఆ కార్తవీర్యార్జున మహారాజు విర్రవీగుతూ అంగనా జనంతో కలిసి రేవా నదికి స్నానానికి వెళ్ళాడు. ఆ స్వచ్ఛమైన నదీ జలాల్లో ఆడుకోసాగారు, క్రీడలు ఆడసాగాడు. అలా జలక్రీడలు ఆడుతూ తన పొడవాటి చేతులను నదీ ప్రవాహానికి అడ్డంగా పెట్టేశాడు. 1000 చేతులు ఉన్నవాడు కార్తవీర్యార్జునుడు. అలా పెట్టేసేసరికి రీవా నది ప్రవాహం ఆగిపోయింది. ఆగిపోయి నీరేమో పైకి ఉబ్బికింది. ఆ సమయానికి దండయాత్రకి బయలుదేరిన రావణాసురుడిని చుట్టుముట్టేసింది. దండయాత్రకి బయలుదేరిన రావణుడు సహించలేక కోపంతో దానికి కారణమైన కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశాడు. అర్జునుడు కూడా ఏమీ వెనక్కి తగ్గకుండా తన భుజ సామర్థ్యంతో రావణాసురుడిని ఎదుర్కొని వీకమైనతడు రావణు గోకటులగలించి పట్టికొని మోకాళ్ళండాకించి కోతి కైవడి నాకం పెట్టించే గింకర వలి చేతన్. రావణాసురుడిని పట్టుకుని రావణుడు జుట్టు ఉడిచెట్లు ఒడిహుచ్చు పట్టుకున్నాడు, మోకాళ్ళతో తన్నాడు. అంతటితో ఆగక తన సేవకులతో ఆయన్ని కోతుల్ని బోన్లో పెట్టినట్టు చెర పట్టించాడు. తర్వాత కార్తవీర్యార్జునుడు తన రాజధాని మహిష్మతి పురానికి వెళ్ళిపోయాడు. ఆ రాజేంద్రుడు రావణు నోరీట మీద నూరకుండుము జగతిన్ వీరుడ ననకుము కాచితి బోరాయని సిగ్గుపరచి పుచ్చన్మరలన్. మనకు వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది ఇది. ఈ కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని పట్టుకునేసరికి దాంతో ఏంటంటే కశ్యప ప్రజాపతి వచ్చి విడిపించారు అని. అలాగా అలా విడిపించినప్పుడు కార్తవీర్యార్జునుడు రావణాసుడితో ఏమన్నా అంటే, ఒరే రావణ, ఇంకా మీదట నువ్వు నోరు మూసుకుని పడుండు, వీరుడనని ఎక్కడ చెప్పకు, వెళ్ళు, నేను విడిచిపెడుతున్నాను అని హేళన చేసి అవమానం చేసేసి పంపించాడు. ఒకరోజు ఏమైందంటే, ధరణీషుడొకనాడు దైవ యోగంబున వేటకై కాంతార వీధికేగి తిరిగి వేటల శ్రాంత దేహుడై జమదగ్ని మునియాశ్రమము చేరి మ్రొక్కి నిలువ నా మునేంద్రుడు రాజు నర్ధితో పూజించి యా రాజునకు రాజునను చెరులకు తన హోమధేనువు దడయక రప్పించి ఇష్టాన్నములు గురింపదడవ గుడిచి కూర్చుండు మొదవుపై గోర్కి చేసి సంపద ఎదేలయ్యావు చావుగాక ఇట్టి గోవుల నెన్నడు నిరుగమనచు బట్టి తెండని తన యొద్ది భటుల బనిచే. ఒకరోజు కార్తవీర్యార్జునుడు దైవయోగం కొద్దీ అడవులకు వేటకెళ్ళాడు. అలా వేటకెళ్ళి చాలాసేపు వేట ఆడాడు, కొంత సంచారం గావించాడు, అలసిపోయాడు, ఆకలితో ఉండి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ జమదగ్ని మహాముని ఆశ్రమానికి వెళ్తే జమదగ్ని మహర్షికి నమస్కరించాడు. అప్పుడు జమదగ్ని మహర్షి సాదరంగా రాజును ఆహ్వానించి గౌరవించి ఆయనకు భటులకు మంచి భోజనం పెట్టాడు. తన హోమధేనువును రప్పించి దాని చేత వాళ్ళందరికీ కూడా మృష్టాన్నాన్ని సమకూర్చాడు. ఆ హోమధేనువు కామధేను అంశ. దాంతో రాజు భోజనాలు చేసిన తర్వాత తీరిగ్గా కూర్చుని ఈ హోమధేనువు మీద కన్నేశాడు. ఈ ఆవు నా ఇంట్లో ఉంటే బాగుంటుంది, ఈ ఆవు ఇక్కడ ఎందుకు, జమదగ్ని ఇంట్లో ఎందుకు అని, ఈ ఆవు ఉంటే ఇంకా వేరే సంపద అంటూ అక్కర్లేదు, దీన్ని ఏది అడిగితే అది ఇస్తుంది, ఇలాంటి ఆవు నీ ముందన్నాడు చూసింది కానీ విన్నది కానీ లేదని ఆలోచించి తన దగ్గర ఉన్న భటులతో వెళ్ళి దాన్ని పట్టుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు అలా పంపిస్తే వాళ్ళేమో పొగరు కొద్దీ దాని దగ్గరికి వెళ్ళారు. క్రేపొంబాపకుడంచును నా పదలంబడితినంచు నంబాయంచున్ జూపోపరు నృపులంచును వాపోవన్ మొదవు గొంచు వచ్చిరిపురికిన్. ఆ ఆవు ఏడుస్తోంది, నా నుండి నా దూడను వేరు చేయకండి, అయ్యో వీరి పీడకు లోనయ్యానే, రాజుల దృష్టి పడకూడదు, పడితే వాళ్ళు ఓర్వలేరు, అంతా వాళ్ళకే కావాలంటారు అని అంబారావాలు చేస్తోంది. అయినా దాన్ని ఏం పట్టించుకోకుండా భటులు దాన్ని వాళ్ళ పట్టణానికి లాక్కెళ్లారు, మహిష్మతి నగరానికి. అప్పుడు రాజు మాహిష్మతిపురానికి వస్తున్న సమయంలో జమదగ్ని కుమారుడు పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. జరిగిన సంగతి అంతా తెలుసుకున్నాడు. అద్దిరయ్య ఇంట నశనంబు గుడిచి మా అయ్య వలదనంగా నాక్రమించి కోరి మొదవు రాజు గొనిపోయినాడట ఏను రాముడౌట ఎరుగడొక్కో. అయ్యో, పరశురాముడికి చాలా కోపం వచ్చింది. నేను ఇంటి లేని సమయంలో వచ్చాడు, మా ఇంట్లో అన్నం తిన్నాడు, మా తండ్రి వద్దంటున్నా బలవంతంగా ఆవును పట్టుకెళ్ళిపోయాడు, నేను రాముడిని ఒకడిని ఇక్కడ ఉన్నానని తెలియదు కాబోలని పలికి ప్రళయాగ్నిచ్చట భంగి గుంభి విదళింపన్
బారు సింహాకృతిన్ బెలుచన్ రాముడిలేసు వెంట నడిచెన్ పృథ్వీ తలంబెల్ల నా కులమై కృంగ గుఠారి అయి కవచి అయి కోదండి అయి కాండి అయి చలి అయి సాహసి అయి మృగాదిన మనోజ్ఞ శ్రోణి అయి తూణి అయి. అద్భుతం. పరశురాముడి యొక్క యుద్ధాన్ని వర్ణిస్తోంది. ప్రళయాగ్నిచ్చట భంగి గుంభి విదళింపన్ బారు సింహాకృతిన్ బెలుచన్ రాముడిలేసు వెంట నడచన్ పృథ్వీ తలంబెల్ల నాకులమై గృంగ గుఠారి అయి కవచి అయి కోదండి అయి కాండి అయి చెలి అయి సాహసి అయి మృగాదిన మనోజ్ఞ శ్రోణి అయి తూణి అయి. ప్రళయాగ్ని కీలలాగా, ఏనుగు విదిలిస్తే వడిగా పారే సింహంలాగా, భూమండలమంతా చెలించి కుంగిపోతుందా అన్నట్లు, గొడ్డలి కవచము ధనస్సు బాణాలు అమ్ముల పొదితో జింక చర్మంతో అందంగా భాషిస్తున్న పిరుదులు కలవాడై మోసగింపబడ్డాను అన్న కోపంతో రాజు కోసం బయలుదేరి వెళ్ళాడు పరశురాముడు. అలా వెళ్ళి మాహిష్మతిపురం చేరి అక్కడ నిలిచాడు. కానీ ముందట కార్తవీర్యుడు సమిత్కాముం బ్రకాముం శరాసన తూణీర కుఠార భీము నతి రోష ప్రోచ్చలద్భ్రూయగా ననచై నేత్రాంచల సీము నయనపట నానామాలికోద్దాము నూతన సంరంభ నరేంద్రదాన శుభ సూత్రక్ష్మామునిన్ రామునిన్. కానీ ముందట కార్తవీర్యుడు సమిత్కాముం బ్రకాముం శరాసన తూణీర కుఠార భీము నతి రోష ప్రోచ్చలద్భ్రూయగా నేత్రాంచల సీము నయన పటనామాలికొద్దాము నూతన సంరంభ నరేంద్రదాన శుభ సూక్షత్రాక్షామునిన్ రామునిన్. ధనుర్బాణాలు గండ్రగొడ్డలి ధరించి ముడిచిన కనుబొమ్మలతో కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో కడకంట చూస్తున్నవాడు, మృగ చర్మాన్ని ధరించున్నవాడు, పూమాలలు అనేకం ధరించినవాడు, రాజుల భార్యల మంగళసూత్రాలను దూరం చేసేవాట. కోరి యుద్ధానికి వచ్చి తన ఎదుట నిలిచిన పరశురాముణ్ణి కార్తవీర్యార్జునుడు చూశాడు. చూసి పట్టరాని ఆగ్రహానికి గురయ్యి బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణు కైవడినుంటమాని భూపాలులతోడ భూరి బల భవ్యులతోడ భయంబు దక్కి కయ్యాలకు వచ్చినాడు మన ఎందిక పాపము లేదు లెండేల సహింప భూసురుని నేయుడు వ్రేయుడు గొల్పుడిమ్మహిన్. వీడు బాలుడైనాడు, వెర్రి బ్రాహ్మడు ఇక్కడికి వచ్చాడు, బ్రాహ్మణాచారాన్ని వదిలేశాడు, నిర్భయంగా మహాబలవంతులైన రాజన్యోత్తములతో కోరి యుద్ధానికి వచ్చాడు కాబట్టి ఈ బ్రాహ్మణుడిని చంపినా మనకే పాపము అంటదు, ఇతన్ని క్షమించాల్సిన పని లేదు, కాబట్టి అతన్ని నిలదీయండి, నిలువున నరికేయండి, మట్టు పెట్టండి అని చెప్పాడు కార్తవీర్యార్జునుడు. అని చెప్పి తన దండనాయకుల్ని హెచ్చరించాడు. దాంతో సైన్యాలన్నీ కూడా రథ గజ తురగ పదాతి సైన్యాలు లెక్కేసి 17 అక్షోహిణులతో పరశురాముడిని ఎదుర్కొన్నారు. ఆయన ఎదుర్కొని బాణాలు, చక్రాయుధాలు, గదలు, ఖడ్గాలు, వడిసెలలు, శూలాలు మొదలైన ఆయుధాలతో పరశురాముడిని బాధించారు. చూశాడు పరశురాముడు, కన్నుల్లో నిప్పులు కురిపించాడు, కోపం కట్టలు తెంచుకుంది, జంధ్యాన్ని బిగించాడు, పెడబొబ్బలు పెడుతూ గండ్రగొట్టల్ని సన్నద్ధం చేసుకుని సైన్యపు ముఖమై పడ్డాడు. తొలకరి జల్లులు పడగానే పొలంలోని తుప్పల్ని ఏరిపారేసినట్లుగా వాళ్ళ పాదాలను వేరు చేసేసాడు. తోట యజమాని అరటిగెలలు కొట్టిన తర్వాత బోధలను మధ్యకు నరికేసినట్లు వాళ్ళ నడుముల మీద వేటేశాడు. దేహాలను 2 ముక్కలుగా నరికేశాడు. చెట్టెక్కిన వాడు తాటి పండ్లను దులిపినట్టు ఈ వాళ్ళ శిరస్సులను నరికేశాడు. మృగ మాంసాన్ని వండడం కోసం వంటవాడు ఎలా ముక్కలు చేస్తాడో అలా వాళ్ళ అవయవాలన్నీ ఖండించేశాడు. అయినా అందరితో అతనికి కోపం తీరలేదు. విలయ కాలంలో అగ్ని ఎలా ఎగిసిపడుతుందో అలా కన్నుల్లో నిప్పులు కురిపిస్తూ మేఘాల నుండి పిడుగులు రాలిపడుతున్న విధంగా కొలతకు అందరానంతటి పొడవైన బాణాలను కురిపించాడు. ఒక అడ్డు ఆపు లేకుండా నేతి ధారలాగా బాణాలను గుప్పిస్తూ తన కోపం అనే అగ్నికి వేల్చుతూ ఆహుతి చేసేశాడు. 17 అక్షోహిణీల సైన్యం గుర్రాల అవయవాలను ఖండించాడు. రథాలను రౌతులను ముక్కలు చేశాడు. ఏనుగులను రథాలపైకి పరుగులెత్తించాడు. ఆ విధంగా ఆ సేనలను బాణవర్షంతో ముంచెత్తి రూపుమాపాడు. అక్షోహిణి 17 అక్షోహిణీల సైన్యం. అక్షోహిణి అంటే 21,870 రథాలు, అంతే సంఖ్యలో ఆ ఏనుగులు.
65,610 గుర్రాలు, 1,09,350 మంది సైనిక దళం, అంత మందిని చంపేశాడు. మత్తిల్లి భూతజాలము చిత్తంబుల జొక్కి వేట్క చిందులు వారన్ జొత్తిల్లి సమిత్తలమున నెత్తురు మేదంబు పలలని కరంబయ్యన్. అలా రణరంగం అంతా నెత్తురు, మేధస్సు, మాంసంతో నిండిపోవడంతో ఆనందంతో భూతగణం చిందులు వేయసాగిందిట. ఆ సమయంలో మేలి బ్రాహ్మణుడొక్కడు నేలంబడగోల్చే సైన్య నిచయము నెల్లన్ బాల అర్పణేల ఈతని దూలించదగాక నాదు దౌర్బలము వడెన్. అప్పుడు కార్తవీర్యార్జునుడు అనుకున్నాడు, ఆహా, ఈ బ్రాహ్మడు ఒక్కడే నిలిచి ఈ సైన్యాన్ని అంతా పట్టి పల్లార్చి కూల్చేశాడు, ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం లేదు, నా భుజ శక్తితో 1000 చేతులు ఉన్నాయి కదా, ఇతగాడిని మట్టు పెడతాను అని అనుకున్నాడు. అలా అనుకుని ఒక ఏనూరు కరంబులన్ ధనువులచ్చుల్లాసి అయి తాల్చి వేరొక ఏనూట గుణధ్వనుల్ నిగుడ శాతోగ్రాస్త్రముల్ గూర్చి విప్రకుఠారంబును నిన్ను గోల్తునను భర్చించి పుంఖానుపుంఖ కఠోరంబుగ నేసెరాదు రయరేఖాధామునిన్ రామునిన్. కార్తవీర్యార్జునుడు 1000 చేతులు ఉన్నవాడు కదా, దాంతో కార్తవీర్యార్జునుడు యుద్ధానికి వచ్చాడు. ఒక 500 చేతులతో ధనస్సులు ధరించాడు, ఇంకో 500 చేతుల్లో పదునైన బాణాలు ధరించాడు, నారులను సంధించాడు, గుణధ్వని చేసి, ఓ బాపనయ్య, నిన్ను నీ గొడ్డల్ని కూల్చేస్తున్నాను చూడు అంటూ పెడబొబ్బ పెట్టాడు. సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ పరశురామునిపై ఎడతెగకుండా బాణాలను వేసి ఆయన్ని బాధించాడు. వడి దూపులె గయ గుడుసులు పడి కార్ముక 500 పరగ విభుడు సొంపడరే బరి వేష మండలి నడుమ ఖరద్యుతుల వెలయ నడి నాప్తు క్రియన్. అలా బాణాలు విజృంభించేస్తుంటే ఆయన 500 చేతుల్లోని విళ్ళు చక్రాకారాన్ని దాల్చగా గుడి కట్టగా దాని మధ్య తన కిరణాలతో వెలిగిపోతున్న సూర్యుడిలాగా ఉన్నట్టు కార్తవీర్యార్జునుడు. ఇలా కార్తవీర్యార్జునుడు తన బాణ విన్యాసాన్ని చూపించేసరికి ధరణి దేవుడు రాముడాఢ్యుడు జగద్ధానుష్క రత్నంబు దుష్కర చాపంబు ఒకటెక్కు పెట్టి శరమున్ సంధించి పెళ్ళేసి భూవరు కోదండములొక్క చూట్కి దునిమెన్ వాడంతటంబోక వేతరువుల్ రువ్వ గుఠారధార నరకెన్ దద్బాహు సందోహమున్. ఆ బ్రాహ్మణుడు పరశురాముడు, ఆ సమర్థుడు, ధనుర్విద్యలో మేటైన వాడు ఒక భయంకరమైన విల్లును ఒకదాన్ని తీసుకుని ఎక్కుపెట్టి బాణాలు అనేక సంధించి ఆ రాజు ధనస్సును ఒక్క రెప్పపాటులో కాలంలో విరిచేశాడు. అంతటితో పోనీక 1000 చేతులతో 1000 చెట్లను పరశురాముడి పైకి విసిరితే తన గండ్రగొడ్డలతో చెట్లతో పాటు చేతులన్నిటిని ఒక్క పెట్టు నరికేశాడు. కరములు దునిసిన నతనికి శిరమొక్కటి చిక్క శైల శిఖరము భంగిన్ బరసూన నది దృంచెను బరసూదనుడైన ఘనుడు భార్గవుడు వడిన్. చేతులన్నీ పోయిన కొండ శిఖరంలాగా ఉన్నాడు కార్తవీర్యార్జునుడు. అతని తల ఒక్కటి మిగలగా దాన్ని ఆ ఘనుడైన పరశురాముడు, ఆ శత్రు సంహారకుడు, దాన్ని కూడా తెగ నరికాడు. తండ్రి వడిన నతని తనయులు 10,000 దలగిపోయి రతని దాకలేక పరభయంకరుండు భార్గవుండంతన గోవు గ్రేపు తోడ గొనుచు జనియే. అలా తండ్రి చనిపోయేసరికి కార్తవీర్యార్జునుడి కొడుకులు 10,000 మంది అతని ముందు నిలవలేక యుద్ధభూమి నుంచి పారిపోయారు. అప్పుడు భార్గవరాముడు ఈ గోవును దాని దూడను తోలుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. ఇలాగా హోమధేనువుని తెచ్చి తండ్రికి అప్పచెప్పి తన పరాక్రమాన్ని గురించి ఆయనకు తెలియజెప్పాడు. సోదరులందరికీ జరిగిందంతా వివరంగా చెప్పాడు. అంతా విని జమదగ్ని కుమారుడితో ఇలా అన్నాడు, కలవేల్పులెల్ల తమ తమ చెలువంబులు తెచ్చి రాజు చేయుదురకట బలు వేల్పు రాజు వాని జలముననిట్లేలపోయి చంపితి పుత్ర. దేవతలందరూ కూడా జమదగ్ని మహర్షి కొడుకుతో అంటున్నాడు, దేవతలందరూ వాళ్ళ వాళ్ళ కళలను కొంచెం కొంచెం ఇచ్చి కదా రాజుని చేస్తారు, అయినప్పుడు బలపరాక్రమాలు కలవాడు ఇంద్రుడంతటి వాడు అయిన రాజుని అంత పంతం పట్టి వెళ్ళి ఎందుకు సంహరించవు నాయన? తాలిమి మనకును ధర్మము తాలిమి మూలంబు ధర్మ తత్వంబునకున్ దాలిమి గలదని ఈ చుండేలింతును బ్రహ్మపదము నెల్లన్ మనలన్. బ్రాహ్మణులం మనకు ఓర్పే ధనం, అదే మూలం. మనకు ఒక్క ఓర్పు కలిగి ఉండడం వల్లనే కదా మనం ధన్యజీవులమని ఈశ్వరుడు మనల్ని బ్రహ్మపదంలో నిలిపాడు.
క్షమగలిగిన సిరి గలుగును, క్షమగలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్, క్షమగలుగ దోనగలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి. నాన్న పరశురామ, ఓర్పు అంటూ ఉంటే సిరి కలుగుతుంది, పలుకుబడి కలుగుతుంది, దాని వెంటే సూర్యుని వంటి తేజస్సు వస్తుంది. ఓర్పు కలిగిన వాడినే ఆ జగన్నాథుడైన విష్ణువు కూడా మెచ్చుకుంటాడు కదా. క్షమాగుణం అలవర్చుకోవడం బ్రాహ్మణుల ధర్మం కదా. జమదగ్ని మహర్షి కర్తవీర్యార్జున్ని ఎదుర్కోలేకైనా ఆ గోవును వదిలేశాడు. పట్టపురాదును చంపుట గట్టలు కన్విప్రు జంపు గంటెను పాపం, బట్టిట్టనకుము నేవి చెట్ట సెడం దీర్ఘ సేవ సేయుము తనయ. గద్దెనెక్కిన రాజును చంపడం బ్రాహ్మణుడిని చంపిన దానికంటే కూడా పాపం సుమా. కాబట్టి నువ్వు మారు మాట్లాడద్దు, ఈ పాపం వదిలించుకోవడానికి తీర్థయాత్ర చెయ్యి అని చెప్పాడు. అని తన్ను తండ్రి పనిచిన బనిపూని ప్రసాదమనచు భార్గవుడు రయంబుననొక 7 ప్రయాణము చని తీర్థములెల్ల నాడి చనుదెంచ నృప. అలా తన్ను తండ్రి పంపిస్తే దాని మీద మహాప్రసాదము అని అనుకుంటూ ఆజ్ఞాపిస్తే తండ్రి ఆజ్ఞను శిరసావహించి అత్యంత వేగంగా ఒక 1 ఏడాది కాలంలో పుణ్యతీర్థాలన్నిటిని సేవించి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు భార్గవరాముడు. ఆ ఎడనొక్కనాడు సలిల అర్థమురేణుక గంగలోని కింబోయి ప్రవాహ మధ్యమున బొల్పుగా నచ్చరలేమ పిండుతో దోయ విహారముల్ సలుపు దుర్లభు చిత్రరథన్ సరోజ మాలాయుతు చూచుచుండెబతి అగ్న తలంపక కొంత ప్రేమతో. కొంతకాలం గడిచింది. ఒక రోజు జమదగ్ని భార్య పరశురాముడి తల్లి రేణుకాదేవి నీళ్లు తీసుకురావడం కోసం గంగా నదికి వెళ్ళింది. ఆ సమయానికి ఆ నదీ ప్రవాహం నడుమ తామర పూలతో విలసిస్తూ చూడ చక్కని వాడైన చిత్రరథుడు అనే గంధర్వుడు అప్సరసలతో కలిసి జలకాలాడుతున్నాడు. అతన్ని ఆసక్తిగా చూస్తోంది భర్త. తన్ని త్వరగా నీరు తీసుకురా అని చెప్పిన మాట మర్చిపోయింది ఆవిడ. ఇలా గంధర్వరాజును చూస్తూ ఉండిపోయిన కారణంగా ఆలస్యమైంది. అక్కట వచ్చి పెద్ద తడవయ్యడి హోమము వేళ తప్పే నేనిక్కడ నేలయుండితి మునీశ్వరుడేమనునో ఎటంచు దాగ్రక్కున దోయ కుంభము శిరస్థల మందిడి తెచ్చి ఇచ్చి వే మృక్కి కరంబు మోడ్చి పతి ముందట నల్లన నిల్వ చూచుచున్. అయ్యో కొంచెంసేపటికి ఆవిడకి గుర్తొచ్చింది. అయ్యో వచ్చి చాలాసేపు అయింది, యజ్ఞ సమయం దాటిపోయింది, నేనమ్మా ఇక్కడ ఉండిపోయాను, వీళ్ళు జలకాలు ఆడుతుంటే చూస్తూ ఉండిపోయాను, ఏమంటారో నా భర్త అని అనుకుంటూ దిగులుతో ఆందోళనకు గురై నీళ్ల కుండని తల మీద పెట్టుకుని తీసుకొచ్చి మునికి ఇచ్చింది భయపడుతూ. ఆయనకు నమస్కరించి ఒదిగొదిగి నుంచుంది ఆవిడ. అప్పుడు జమదగ్ని మహర్షికి చాలా కోపం వచ్చింది. చిత్తమున భార్య దడసిన వృత్తాంతం బెరిగి తపసి వేగము సుతులన్ మొత్తం దీనిని జావగ మొత్తుండన మొత్తరైర్యమును కుతువారల్. జమదగ్ని మహర్షికి ఎంత కోపం వచ్చిందంటే భార్య ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని ఆయన దివ్య జ్ఞానంతో పసిగట్టారు. కోపంతో కుమారులను పిలిచి పొగరెక్కింది ఆవిడికి, ఆవిడని చంపేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటకి వాళ్ళు చాలా దుఃఖించారు. అయితే రేణుకామాతని చంపడానికి ఎవరు సాహసించలేదు. కడుకొని పెండ్లము చంపని కొడుకుల పెండ్లాము చంప గురుడానతి ఈ నడుగులకు నెరిగి రాము డుడుగిడకుండంగ దృంచనన్నల తల్లెన్. అలా కొడుకులు తల్లిని చంపమంటే కొడుకులు తన మాట పాటించనందుకు, మాటలు పాటించకపోవడంతో కొడుకుల్ని భార్యని ఇద్దరిని చంపేయమని భార్గవరాముడిని ఆదేశించాడు జమదగ్ని మహర్షి. అప్పుడు పరశురాముడు తండ్రి పాదాలకు నమస్కరించి ఆ అన్నలను తల్లిని మరో అడుగు కూడా అవతలకు వేసే అవకాశం ఇవ్వకుండా వాళ్ళని నరికి చంపేశాడు. తల్లిన్ భ్రాతల నెల్ల చంపు మన చోదా చంపిరాకున్న వెంపెల్లన్ బోవ శపించు తండ్రి తన పంపే జేయుడున్ మెచ్చి నా తల్లిన్ భ్రాతల నిచ్చు నిక్కము తపోధన్యాత్మకుండంచు వే తల్లిన్ భ్రాతల చంపే భార్గవుడు లేదా చంపజేయాడునే. నిజానికి జమదగ్ని మహర్షి చంపమంటే ఎందుకు చంపేశాడు వెంటనే అంటే, ఒకవేళ తండ్రి చెప్పినట్టు తల్లిని అన్నల్ని చంపనంటే విపరీతమైన కోపంతో ఆయన శపిస్తాడు. అలా కాక జమదగ్ని మహర్షి తండ్రి ఆజ్ఞను కనుక శిరసావహిస్తే మెచ్చుకుంటాడు. అప్పుడు తిరిగి ప్రార్థిస్తే ఆ తపస్శాలి తల్లిని సోదరులను తప్పక బతికిస్తాడు, ఇంతవరకు ఇది సత్యం అని మనస్సులో నమ్మినవాడు. కాబట్టి పరశురాముడు అలా వారిని చంపాడు తప్ప, లేకపోతే వారిని చంపడానికి ఆయనకు మాత్రం చెయ్యి వస్తుందా అని సుఖ మహర్షి అన్నారు.
అలా ఈ విధంగా అడ్డడు చెప్పక కడపటి బిడ్డడు రాముండు సుతుల బెండ్లమునతటన్ గొడ్డంటందెగ నడిచిన జడ్డనదల యూచి మెచ్చ జమదగ్నిమదిన్. చిన్న కొడుకైన పరశురాముడు మారు మాట్లాడకుండా తన ఆజ్ఞను పాటించి భార్యను ఇతర కుమారులను చంపడం చూసి జమదగ్ని ఆహా అంటూ తల పంకించి మనసులో ఎంతో మెచ్చుకున్నాడు. మెచ్చిన తండ్రిని గనుగొని చెచ్చరని పడిన వారి జీవంబులు నీవిచ్చితిననుమని మొక్కిన నిత్యన్వారలను లేచి రెప్పటి భంగిన్. అలా సంతోషిస్తున్న జమదగ్ని మహర్షిని చూసి తండ్రిని సమీపించి, తండ్రి, ఈ చనిపోయిన వాళ్ళ ప్రాణాలను ఇచ్చాను సుమా అని మీరు అందురుగాక అని అన్నాడు పరశురాముడు. అలా ప్రార్థించేసరికి ఆయన అలాగే నేను ఈ ప్రాణాలన్నీ ఇచ్చేస్తున్నాను అని అనేసరికి ఆయన అలాగే అనడంతో వాళ్ళందరూ ఎప్పట్లాగా లేచి కూర్చున్నారు. పడిన వారి మరల బ్రతికింప నోపును జనకుడనుచు చంపె జామదగ్ఞు దతడు సంపెననుచు నన్నలా దల్లెని జనకు నాజ్ఞనైన చంపదగదు. చనిపోయిన వాళ్ళని బతికించగలడు తండ్రి అని దానికి ఆయన సమర్థుడనే నమ్మకం పరశురాముడికి భార్గవరాముడికి ఉంది కాబట్టే ఆయన వాళ్ళని చంపాడు. అంతే, ఆయనకే తగుదు. మిగిలిన వాళ్ళు అలా చేయకూడదు, ఆయన అలా చేశాడు కదా మనం కూడా అలా చేయొచ్చు అని చెప్పని తండ్రి చెప్తే తల్లిని సోదరులను చంపడం అనేది ఎవరికి కూడదు గాక కూడదు సుమా అని సుఖ మహర్షి అన్నారు. అంతటా పరశురామున కోడి పరుగులు పెట్టిన అర్జున పుత్రకులాత్మయందు తండ్రి మ్రగ్గుటకు సంతప్తులై పొగులుచు నంతటా నెడరు వేచి తిరిగి ఆడుచునొక్క దివసమందారాము డడవి కన్నల తోడ నరుగబిదప బగదీర్పదరియని భరతించి హోమాలయంబున సర్వేసునాత్మ నిలిపి నిరుపమధ్యాన సుఖ వృత్తి నిలిచియున్న పుణ్యు జమదగ్ని నందరూ పొదివి పట్టి కుదుల కుండగదల త్రెంచి కొనుచు జనరి ఎడ్డమే తెంచి రేణుక ఎడచి కొనగా. కొన్నాళ్ళకి ఒకరోజు రాజా పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నాడు సుఖ మహర్షి, ఒకరోజు ఈ పరశురాముడి ధాటికి నిలవలేక పారిపోయిన కార్తవీర్యార్జునుడి కొడుకులు ఉన్నారు కదా, ఆ పారిపోయిన కుమారులు అందరూ కూడా వాళ్ళ తండ్రి మరణానికి చాలా దుఃఖించారు, ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకరోజు పరశురాముడు తన అన్నలతో సహా అడవికి వెళ్ళడం చూశారు. పగ తీర్చుకోవడానికి ఇదే అదనని భావించారు. హోమ సదనంలో సర్వేశ్వరుణ్ణి ఆత్మతలో నిలుపుకొని ధ్యానంలో ఉన్న జమదగ్ని మహర్షిని చుట్టుముట్టారు. ఆయన్ను కదలకుండా గట్టిగా పట్టుకొని అడ్డం వచ్చిన రేణుకాదేవిని అవతలకి నెట్టి శిరస్సు ఖండించేసి వెళ్ళారు. అప్పుడు ఆవిడ చాలా దుఃఖించింది, ఏడ్చింది. జనకుం జంపిన వైరమే మరక రాజన్యాత్మజుల్ నేడు మీ జనకుం జంపిరి రామ రామ రిపులన్ శాసింతురం మంచు నమ్మునిపై వ్రాలి లతాంగి మోది కొనియన్ ముయ్యేడు మారుల్ రయంబున రాముండరు తెంచి ఎన్ని కొన నా పూర్ణ పదాక్రాంతయ్యై. ఎంత దుఃఖం వచ్చింది ఆవిడకి. ఆవిడ భర్త శవం మీద పడి ఏడుస్తోంది, భార్గవరాముడిని కలవరిస్తోంది, నాయన రామ రావయ్య అని. తమ తండ్రిని చంపిన పాత పగతో ఆ రాజకుమారులు నేడు మీ తండ్రిని చంపెళ్ళారు, ఎక్కడున్నావు తండ్రి, శత్రువుల్ని పరిమార్తూ గాని తొందరగా రా అంటూ రోధిస్తోంది. పరశురాముడు వచ్చేసరికి ఆవిడ తన భర్త తనువు మీద రాలి 21 సార్లు తలను మోదుకుంది. అప్పుడు తల్లి ఆక్రందన విని జమదగ్ని మా కుమారులు అందరూ వచ్చి ఈ విధంగా దుఃఖించసాగారు. వాకిలి వెడలవ కొడుకులు రాకుండగా నట్టి నీవు రాజసుతులచే జీకాకు పొందిపోవగా నీ కాళ్ళెట్లాడే తండ్రి నిర్జరపురికిన్. తండ్రి, మేము తోడు రాకుండా ఇల్లు కదలవే, అలాంటిది రాజకుమారుల చేత హింసించబడి మమ్మల్ని వదిలిపెట్టి స్వర్గానికి వెళ్ళడానికి నీ కాళ్ళు ఎలా ఆడాయి తండ్రి అని ఏడుస్తున్నారు పిల్లలందరూ. అలా ఏడుస్తున్న అన్నల్ని చూసి పరశురాముడు భార్గవరాముడు ఇలా అన్నాడు, ఏడువనేల తండ్రి తను వేమర కుండు తోడులార నే సూడుగి తీర్తునంచు బరశుద్యుతి భీముడు రాముడు గ్రుడై యోడక అర్జునాత్మ భవులున్న పురంబున కేగివారు గోడాడగ బట్టి చంపే వడిన అర్జున జాతుల బ్రహ్మఘాతులన్. దేనికి దుఃఖించడం? పరశురాముడు అన్నయ్యలతో అంటున్నాడు, ఎందుకు దుఃఖిస్తున్నారు? మన తండ్రి గారి దేహాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి, నేను ఇప్పుడే
ఆ పగ వాళ్ళ పని పట్టొస్తాను గాక అంటూ కోపావేశంతో వెళ్ళి ఆ కార్తవీర్యార్జండి కుమారులు ఎవరైతే జమదగ్ని మహర్షిని చంపేశారో అక్కడ కుమారులు ఉన్న తావుకెళ్ళి ఆ బ్రహ్మఘాతకులైన వాళ్ళందరూ విలవిల్లాడుతుంటే అందరినీ చీల్చి చెండాడి హతం గావించాడు. ఖండించి రిపుల శిరములు గొండలుగా బ్రోగులిడియ 10,000 మంది కార్తవీర్యార్జండి కొడుకులు ఖండించి రిపుల శిరములు గొండలుగా బ్రోగులిడియ గురు రక్త నదుల్ నిండి పారి యుబ్బెను భండనమున నృపులు రిపులు భయమంద నృప. అలా వాళ్ళ శిరస్సులను ఖండించి కొండల్లాగా పోగు పెట్టేశాడు. రక్తం ఏర్లై ప్రవహించింది. అది చూసి బ్రాహ్మణ శత్రువులందరూ భయకంపితులైపోయారు. కానీ అంతటితో ఆగలేదు ఆయన. అయ్యపగకు రాముడు అలయక రాజుల నిరువదొక్క మారుల రసి చంపే జగతి మీద రాజ శబ్దంబు లేకుండా చూడు దీర్పలేని సుతుడే. తన తండ్రిని చంపిన పగ మనస్సులో సుళ్ళు తిరుగుతుంటే 21 సార్లు దండెత్తి అలుపు సొలుపు లేకుండా ఎక్కడెక్కడున్న రాజులందరినీ వెతికి 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 మరీ చంపాడు. భూమి మీద రాజు అనే శబ్దం లేకుండా వినరాకుండా చేశాడు. అవును, మరి తండ్రి పగను తీర్చని కొడుకు కూడా కొడుకేనా అని ఆ తర్వాత భార్గవరాముడు సమంతక పంచకంలో ఆ రాజుల రక్తాన్ని 9 మడుగులు చేశాడు. తన తండ్రి శిరస్సు తెచ్చి ఆయన దేహానికి కూర్చి సర్వదేవమయుడు తనే కనుక, ఎందుకంటే మహావిష్ణు వంశతో పుట్టాడు, తననే ఉద్దేశించుకుని యాగం చేశాడు. చేసి హోతకు తూర్పు భాగాన్ని, బ్రహ్మకు దక్షిణ భాగాన్ని, ఆధ్వర్యునికి పడమటి భాగాన్ని, ఉద్గాతకు ఉత్తర దిశను, మిగిలిన యజ్ఞ నిర్వాహకులకు ఆయా దిశల సంధి ప్రదేశాలను మూలలను, కశ్యపునికి మధ్య దేశాన్ని, ఉపద్రష్ట కార్యావర్తాన్ని, సదస్సులకు తక్కిన భాగాల్ని ఇచ్చి తాను బ్రహ్మనది అయిన సరస్వతి నదిలో అవభృత స్నానం చేసి పాప విముక్తుడై మేఘాల చాటు నుండి వెలువడిన సూర్యుడిలాగా ప్రకాశించాడు అని యజ్ఞం చేసి యజ్ఞంలో అందరికీ అన్ని ఇచ్చేసి తను పాప విముక్తి పొందాడు. ఆప్తుడగు పుత్రు వలనను ప్రాప్తతనుండగుచు తపము బలిమిని మింటన్ సప్తర్షి మండలంబున సప్తముడై వెలుగుచుండె జమదగ్ని నృప. రాజా మనస్సుకు మాటకు అంది వచ్చే కొడుకు వల్ల జమదగ్నిని ఉద్దేశించి పెద్ద యజ్ఞం చేశాడు కదా, అందుకని ఆ కొడుకు వల్ల జమదగ్ని సశరీరుడై ఆ తలను తీసుకొచ్చి జమదగ్ని శరీరానికి అంటించేశాడు. తపోబలం చేత వినువీధిలోని సప్తర్షి మండలంలో సప్తమ ముని అయి విరాజిల్లాడు జమదగ్ని మహర్షి. ఆ జమదగ్ని తనోజుడు రాజీవాక్షుండు ఘనుడు రాముడు అధికుడై యోజను వేదర్శులలో రాజిల్లెడు మీది మనవు రానవ్వేళన్. ఆ పద్మనేత్రుడు ఘనుడు అయిన జమదగ్ని కుమారుడు భార్గవరాముడు తరువాతి మన్వంతరంలో సప్తర్షులలో స్థానాన్ని అలంకరిస్తాడు. శాంత చిత్తుడగుతు సంఘ విముక్తుడై భవ్యుడై మహేంద్ర పర్వతమున ఉన్నవాడు రాముడు జతో గంధర్వ సిద్ధవరులను తులుసేయుచుండ అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు. ఆ జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? శాంత చిత్తుడయ్యాడు, సకల భవబంధాల నుంచి విముక్తుడయ్యాడు. గంధర్వులు సిద్ధులు తను సేవిస్తుంటే మహేంద్ర పర్వతం మీద శాంత చిత్తుడై తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పటికీ కూడా ఉన్నారు, పరశురాముడు చిరంజీవి కదా, ఉన్నారు అని చెప్పి ఇక్కడ సుఖ మహర్షి ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి యొక్క కథని తెలియజేస్తున్నారు. అది తర్వాత సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.